హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. కస్టర్డ్ పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే పంచదార కూడా వాడకుండా చాలా హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాము. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని తీసుకోవచ్చు. ఇదైతే చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి ముందుగా ఒక అర లీటర్ వరకు పాలను తీసుకొని చక్కగా పాలని ఒక పొంగు రానిచ్చి చల్లారి పెట్టుకున్నాను. దానిలో ఒక అరకప్పు వరకు తామర గింజల్ని వేసేసేయండి. ఈ తామర గింజల్ని వేయటం వల్ల చక్కగా ఫ్రూట్ కస్టర్డ్ చిక్కగా వస్తుంది. అలాగే ఒక 10 బాదం పలుకులు, ఇంకొక 10 జీడిపప్పు, ఇంకా ఒక 10 వరకు పిస్తా పలుకులు వేయండి. అన్నీ కూడా బాగా నానాలి. అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్నర వరకు అటుకుల్ని వేయండి. మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంకొంచెం తిక్కుగా తినదలుచుకుంటే అటుకులు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే పావు టేబుల్ స్పూన్లో సగం వరకు అంటే ఒక 15 పలుకులు కుంకుమ పువ్వుని వేయండి. ఇత్తనాలు తీసేసిన ఒక 5 పండు ఖర్జూరాలు దీంట్లో వేయండి. వీటితో దీనికి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీని మీద మూతను పెట్టేసేసి దీన్ని ఒక గంట పాటు చక్కగా నాననివ్వండి. ఇది బయటే పెట్టేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టవద్దు. ఇది నానే లోపల దీనికి కావలసిన కాయల్ని కట్ చేసుకుందాము. నేను ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ 2 తీసుకున్నాను. వాటిని చక్కగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక దానిమ్మకాయ తీసుకొని దానిమ్మ గింజల్ని కూడా ఒలుచుకుంటున్నాను. ఫ్రూట్స్ అనేవి మీకు ఇష్టమైనవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక గంట తర్వాత చూస్తే ఈ పాలు అలాగే వేసిన డ్రై ఫ్రూట్స్ తామర గింజలు అన్నీ కూడా చక్కగా నానిపోయినాయి. ఒక స్ట్రైనర్ సహాయంతో పాలు ఈ డ్రై ఫ్రూట్స్ని సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని స్వీట్నెస్ కోసం పంచదార కాకుండా బెల్లాన్ని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు దీనిలో వేసేసేయండి. ఇక్కడ నేను బెల్లం పొడిని వాడుతున్నాను. మామూలు బెల్లం తురుమైన ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కొంచెం కొంచెం పాలని వేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన లిక్విడ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకునే ముందు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదాము, పిస్తా వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. మిక్సింగ్ బౌల్లోకి రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ని వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలని వేయండి. అలాగే కట్ చేసుకున్న గ్రీన్ గ్రేప్స్ని కూడా వేసేసేయండి. ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ని కూడా వేయండి. ఫ్రూట్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఏవి ఇష్టమైతే వాటిని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకా సన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందాక డ్రై ఫ్రూట్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా దీనిలో వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గెరిటతో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ బౌల్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్లగా తీసుకుంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో వేసిన డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. అలాగే ఇన్ని రకాల ఫ్రూట్స్ని ఒకేసారి తీసుకోవటం వల్ల డైజెషన్ బాగుంటుంది, విటమిన్స్ న్యూట్రియంట్స్ కూడా ఫుల్గా అందుతాయి. దీనిలో వేసిన తామర గింజల వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. డెఫినెట్గా ఈ ఆరోగ్యకరమైన ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.